ఆర్ఎంపీలు ఆపరేషన్లు చేస్తున్నారు. పీఎంపీలు నర్సింగ్ హోమ్లు పెట్టేస్తున్నారు. ప్రాథమిక వైద్యానికి మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ పీఎంపీ గ్యాంగ్ వచ్చారని వైద్యానికి అమాయక ప్రజలకు బలవుతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నాని దాదా వైద్య దత్తా చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్వతంత్ర ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్లో నాని నకిలీ వైద్య నిర్వాహకం బయటపడైంది. వైద్యో నారాయణ హరి అన్నది చక్కటి సుభాషిత వాక్కు. వైద్య శిఖామణులకు పెద్దలు దైవస్థానమిచ్చారు. పోయే ప్రాణం నిలబెట్టే వైద్యుడిని దైవంతో పోల్చడం, దైవాంశ సంబుధుడిగా కీర్తించడం సమంజసమే. అయితే ఎవరు వైద్యులు అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. నకిలీ వైద్యుడు నారాయణ స్థానం పొందేస్తే స్పెషలిస్టులు వైద్యులుగా, శస్త్రచికిత్సా నిపుణులుగా గుర్తింపు పొందారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి మాత్రమే అర్హులైన ఆర్ఎంపీలు, పీఎంపీలు ఏ పెద్ద వైద్య విద్యా అర్హతలు లేకపోయినా నర్సింగ్ హోంలు పెట్టేస్తున్నారు. రోగులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తేస్తున్నారు. తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ రీసెంట్లీగా కైకలూరు ఊళ్ళో కార్తికేయ మెడికల్ స్టోర్లో మెడికల్ ప్లస్ ఆర్ఎంపీ, మెడికల్గా భార్య చూస్తుంది, ఆర్ఎంపీగా భర్త చూస్తూ ఉంటాడు. అతని పేరు నాని. తను సరైనటువంటి వైద్యం చేయక మరియం అనేటటువంటి ఒక మహిళ కూడా మరణించేటటువంటి జరిగింది. ఒక నిండు ప్రాణాన్ని బలుకునేటటువంటి పరిస్థితి ఆ కైకలూరు ప్రాంతంలో కార్తికేయ మెడికల్ ఓనర్గా ఉన్నటువంటి భార్య భర్తలో ఓనర్గా ఉన్నటువంటి నాని వ్యవహార శైలి, దాని మీద తక్షణం ఎంక్వైరీ చేసి అసలు ఆ కార్తికేయ మెడికల్కి సంబంధించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి నాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది. చదువులు, క్వాలిఫికేషన్లు ఏమీ లేకపోయినా ఏ విలేజ్ వైద్య కోర్సు సర్టిఫికెట్టు, నకిలీ ఆర్ఎంపీ సర్టిఫికెట్టు అడ్డం పెట్టుకుని కొందరు పెద్ద పెద్ద డాక్టర్లుగా ఫోజులు ఇచ్చేస్తున్నారు. అమాయక రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక కాంపౌండర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు సైతం ఏ విద్యార్హత లేకపోయినా కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో వైద్యం చేసేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి రోగి నుంచి ఫీజు కింద వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేసి కోట్లకు పడగలెత్తేస్తున్నారు. టాబ్లెట్స్ రాయడంలో కానీ, దానికి సంబంధించడంలో కానీ ఎటువంటి అనుభవం లేని ఒక ఆర్ఎంపీ డాక్టరు ఒక ఎంబీబీఎస్ డీల్ చేసే కేసును కూడా అతనే డీల్ చేయడం, పేషెంట్స్ని అతని వల్ల అవ్వకపోతే పెద్ద హాస్పిటల్, వేరే కార్పొరేట్ హాస్పిటల్కి డీల్ కుదుర్చుకొని పంపించే విధంగా తయారవుతున్నారు. మరి ఈ విధంగా తయారవుతున్న ఆర్ఎంపీలని, ఇలా ఉన్న ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీని డిఎంహెచ్ఓ ఏం చేస్తుంది, ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? దీన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని డిఎంహెచ్ఓ వారిని ఆదేశాలు ఇచ్చి డూప్లికేట్ ఆర్ఎంపీల మీద, ఇలా బోగస్ ఆర్ఎంపీల మీద సరైన చర్యలు తీసుకోవాలని ఒక సామాన్య పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఏలూరు జిల్లా కైకలూరు నడిబొడ్డిన నాని అనే ఆర్ఎంపీ డాక్టర్ ఏకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసేశాడు. ఆర్ఎంపీ పట్టా పొందాడో, పొందినట్లు బిల్డప్ ఇచ్చాడో తెలియదు గాని పట్నంలో ప్రముఖ డాక్టర్గా ప్రచారం చేసేసుకున్నాడు. ఒకవేళ ఆర్ఎంపీ చదువు ఉన్నా ప్రాథమిక వైద్యానికే పరిమితం అవ్వాల్సి ఉంది. మరి ఎన్ని పడకల ఆసుపత్రిలో తెలియదు గాని ఏకంగా నర్సింగ్ హోమే పెట్టేశాడని తెలిసింది. ఈయన గారు ఇంత పెద్ద ఆసుపత్రి వెలగబెట్టేస్తుంటే అసలు శస్త్రి ధన్వంతరి వారసులు నోరెళ్ల పెట్టాల్సి వస్తుంది. కైకలూరులో ఒక మెడికల్ షాప్ పెట్టి నాని అనే ఆయనే ఆర్ఎంపీ డాక్టర్ కింద వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలని పోగొట్టడానికి, అలాగే ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడానికి ఇది ఒక దోపిడీ కింద దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ దాని మీద ఒక ఆదాయం వరం కింద ఆదాయంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రోగులకు వచ్చి రాని వైద్యం చేయడంలో యమ బిజీగా మారిపోయిన ఆర్ఎంపీ నాని వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ పడితే అక్కడ ఏవేవో ఇంజెక్షన్లు చేసి పారేస్తున్నాడు. రోగి చేతికి, నడుంకి ఇంజెక్షన్లు చేసేసి ల్యాబ్ అసిస్టెంట్తో పరీక్షలు చేయించేసుకోమంటున్నాడు. అంతలోనే పేషెంట్లకు పెద్దగా సహాయపడిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చి తానే ఫోన్ చేసి ల్యాబ్ అసిస్టెంట్ను రెప్పించేస్తున్నాడు. ఎప్పుడు డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని కాచుకొచ్చుకున్న ల్యాబ్ అసిస్టెంట్ అక్కడికి క్షణాల్లో వాలిపోతున్నాడు. నానా హడావిడి చేసేసి
రోగి నుంచి రక్తాన్ని సేకరించేస్తున్నాడు. 1250 రూపాయలు ముక్కుపిండి వసూలు చేసేస్తాడు. కింద గ్రామాల్లో వైద్యం చేస్తూ వాళ్ళకు సంబంధించిన పైకం కోసం డబ్బుల కోసం వివిధ ఏలూరు కానీ భీమవరం కానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్కి ఆ పేషెంట్ని సిఫార్సు చేస్తూ వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నాని అతను ఏలూరు సైత్ర హాస్పిటల్ని టార్గెట్ చేసుకుని ఆ హాస్పిటల్కి పంపుతూ పేషెంట్లని ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా అటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అటువంటి నానే కాదు, ఇటువంటి నాని లాంటి వ్యక్తులు ఏలూరు జిల్లాలో సుమారు వందలాది మంది ఇటువంటి నకిలీ డాక్టర్లు ఉన్నారు. ఆ నకిలీ డాక్టర్ల మీద డిఎంహెచ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మహా ఎండీలు, ఎంఎస్లు, ఎఫ్ఆర్సిఎస్ వైద్యులు సైతం ఎప్పుడైనా కోడ్ లాంగ్వేజ్లో రోగి పరీక్షల గురించి సిఫార్సు చేశారో తెలియదు కానీ నాని దాదా ఆర్ఎంపీ మాత్రం ల్యాబ్ టెక్నీషియన్ కోడ్ లాంగ్వేజ్లో ఇండికేషన్ ఇచ్చేస్తాడు. రోగికి ఏ పరీక్షలు చేయాలనేది అంతా కోడింగ్ డీకోడింగ్ మెథడ్లోనే ఉంటుంది. అసలు తనకు ఏం జరుగుతుందో తెలియక రోగి అయోమయ స్థితిలో కొట్టిమిట్టాడతాడు. ప్రశ్నించే సాహసం చేస్తే ప్రాణాలు ఉంటాయో ఉండవో అని భయపడిపోతాడు. టైఫాయిడ్, సిఆర్పి, బాడీ ఇన్ఫెక్షన్ రిసిప్ట్ ఉండదా? నాకు కోడ్ అండి, ఆయన 30 చెప్పారు కోడ్. అంటే ఎలాంటి రిసిప్ట్ ఉండదు? అంటే మేము రెగ్యులర్ చేసి టెస్ట్ కదా, సంబంధించి ఒక నెంబర్ పెట్టేస్తాం. ఆ నెంబర్లు అవి వస్తాయి. అక్కడికి వెళ్ళి మీ పేరు కొట్టి ఆ నెంబర్ కొట్టామనుకో ఆ టెస్ట్ అని వచ్చారు. మీ ఇచ్చిన నెంబర్ మెసేజ్ ఫోన్ పే చేసేనా? ల్యాబ్ అసిస్టెంట్ వాట్సాప్లో పంపిన ల్యాబ్ రిపోర్ట్ను యగాదిగా పరిశీలించేసి రోగి రోగం సీరియస్ అయిపోయిందని బెదరగొట్టేస్తాడు. అయితే ల్యాబ్ రిపోర్ట్ రోగి చేతికి ఇప్పుడు మాత్రం ఇవ్వడు. నోటికొచ్చిన ఫీజు ఫిగర్ చెప్పి రోగిని హడలెత్తిస్తాడు. రోగి కాళ్ళా వేళ్ళా పడ్డాక భారీ ఫీజులో కొంత కన్సెషన్కు సుముఖత చూపుతాడు. ప్రైమరీ వైద్యం తప్ప పెద్ద వైద్యం చేయడానికి అర్హత లేదు, అయినా చేసేస్తాడు. ఇక మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే ఫార్మసిస్టు అర్హత ఉండాలి, లైసెన్స్ ఉండాలి. వీటన్నిటినీ గాలికి వదిలేసి తన అనుచరగణంతో మెడికల్ షాపు పెట్టించేస్తాడు. ఈయన గారు రాసే ప్రిస్క్రిప్షన్ల చీటీలన్నీ అక్కడికి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. అలా మెడికల్ షాపు మీద బోల్డ్ మనీ సంపాదించేస్తున్నాడు. ఏ అర్హతలు లేకపోయినా ఆసుపత్రి రన్ చేసేస్తూ మందు షాపు పెట్టేసి 2 చేతుల ఆర్ఎంపీ నాని లక్షల రూపాయలు ఆర్జించేస్తున్నాడు. నాని దాదా వైద్య దందాపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఎందరో ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. అయితే ఏ అధికారి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆటపాక గ్రామానికి చెందిన మహిళ నాని వైద్య నిర్వాహకం వల్ల మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే రోగి బంధువులతో నాని సెటిల్మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి సెటిల్మెంట్ల వ్యవహారం తెలిసిన వ్యక్తికి అధికారులను బుట్టలో వేసుకోవడం ఎంత పనని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే మేము డిఎంహెచ్ఓ గారు కానీ వైద్య శాఖ అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ల మీద నిఘా పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు మీరు దాడులు చేయట్లేదని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజల యొక్క ప్రాణాలు ఎంత ముఖ్యమైనవో ప్రభుత్వానికి తెలుసు. ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ ప్రాణాలు కాపాడే క్రమంలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ విభాగాల్లో కింద పనిచేస్తున్నటువంటి డిఎంహెచ్ఓ కానీ వైద్య శాఖ కానీ ఈరోజు మత్తు నిద్రపోతూ ఉంది. ఎక్కడా కూడా వాళ్ళు తనిఖీలు కానీ చేయకపోవడం వల్ల ఈరోజు అనేక రకాలుగా ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కేవలం కమిషన్ల కోసమే ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల మీద ప్రభుత్వం డిఎంహెచ్ఓ అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. చాలా చోట్ల ఇలాంటి నకిలీ వైద్య తంతులు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో మరి. డాక్టర్ కాని డాక్టర్ నానిపై చర్యలు తీసుకుంటారో మౌనముద్రే వహిస్తారో చూడాలి మరి.